హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో టీజీటెట్ 2026కు సంబంధించిన కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటా. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. టీజీటెట్కి సంబంధించి పేపర్ 1 టెస్ట్ సిరీసెస్ను లాంచ్ చేసినాం. మనకు సంబంధించిన యాప్ ఉంది. యాప్లో ప్లే స్టోర్ నుంచి మనకు ఇక్కడ లోగో కనిపిస్తుంది. ఈ లోగో ప్రకారం ఉన్నటువంటి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో 50 రోజుల వ్యాలిడిటీతో 50 టెస్టులను అయితే కనెక్ట్ చేస్తున్నాం. తెలుగుకు సంబంధించి, సైకాలజీకి సంబంధించి, ఇంగ్లీష్కి సంబంధించి 50 రోజులు 50 టెస్టులు, ఆ విధంగా అయితే టెస్ట్ సిరీసెస్ ఉన్నాయి. మీరు ఒకసారి చెక్ చేయండి. నచ్చితే అందులో జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. అట్లనే మనకు పేపర్ 1కి సంబంధించిన పీడిఎఫ్ పూర్తి మెటీరియల్, ఫుల్ డీటెయిల్డ్ మెటీరియల్ అనేది మన యాప్లో ఉంది. అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక టెట్ దరఖాస్తులకు 3 రోజులే గడువు ఉంది. యాక్చువల్లీ ఈ నెల 30తో ముగుస్తుంది. మరి దీని డేట్ ఎక్స్టెండ్ అవుతుందా లేదా అనేది చూద్దాము. ఇప్పటివరకు అయితే చాలా తక్కువ అప్లికేషన్లు అయితే వచ్చినాయి. 27వ తేదీ వరకు 85,426 మంది అప్లికేషన్ చేసుకున్నారు. ఇందులో పేపర్ 1కు 19,933 మంది, పేపర్ 2కు 54,059 మంది అప్లికేషన్ చేసుకున్నారు. ఇక ఈ ఏడాదిలోపే టీచర్లకు 2 స్పెషల్ టెట్లు, ప్రభుత్వ అనుమతి కోరుతూ ప్రతిపాదనలు. టెట్ పాస్ కావాల్సిన టీచర్లు 27,000 మంది ఉన్నారు. సిబిటి ద్వారానే నిర్వహణ. ఈ ఎగ్జామ్ అయితే సిబిటి మోడ్లోనే ఉంటుంది. ఇక గతంలో 2011 కంటే ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఉంటుందని అందరూ భావించారు. 2025 సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుతో పరిస్థితులు పూర్తిగా మారినాయి. 31 ఆగస్టు 2027 నాటికి టెట్ క్వాలిఫై అయితేనే, ప్రతి టీచర్ టెట్ క్వాలిఫై అయితేనే ఉద్యోగం ఉంటుంది, లేకపోతే ఉద్యోగం వదులుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేది చెప్పారు. ఇంకో 16 నెలలు ఉంది. ఈ 16 నెలల లోపల, అంటే ఈ డిసెంబర్ లోపలనే స్పెషల్ 2 టెట్లు నిర్వహించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది విద్యాశాఖ. ఇంకా అయితే 102,000 మంది ఉపాధ్యాయులు ఉంటే అందులో 57,000 మంది క్వాలిఫై కావాల్సింది. ఇంతకుముందు పెట్టిన టెట్ల ప్రకారం ఒక 30,000 మంది అయితే ఇప్పుడు క్వాలిఫై అయ్యారు. ఇంకో 27,000 మంది టెట్ పాస్ కావాల్సి ఉంది. సో వీళ్ళ కోసం టెట్లు 2 స్పెషల్ టెట్లు అయితే కనెక్ట్ చేస్తారన్నట్టు ఆలోచనలో ఉంది. అర్హత మార్కులు ఇట్లా కాకపోతే మేఘాలయలో ఉన్నటువంటి 90 మార్కులను 68% తగ్గించారు. ఈ విధంగానే తగ్గించాలని ఆలోచన చేస్తున్నారు, అంటే అడుగుతూ ఉన్నారు. ఇది టెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకేమైనా ఉంటే ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అందిస్తా. వీడియోనైతే లైక్ చేయండి.